డిసెంబర్ 18 దేవుని వాక్య ధ్యానం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య ధ్యానాంశము దేవుని వైపు తిరుగుడి. దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 3, అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 18, కీర్తన 100. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడినటువంటి అంశం దేవుని వైపు తిరుగుడి. దేవుని వైపుకు తిరగడం అనేది చాలా ప్రాముఖ్యం. అడ్వెంట్ కాలంలో మనమందరం కూడా యేసుక్రీస్తు జననాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జననం మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూనే రెండవ రాకడకు సిద్ధపడాలి అనే అంశాన్ని మనం నిత్యము ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. ఇలాంటి శ్రేష్టమైన అంశం మన జీవితాలకు ఆశీర్వాదకరము అనే విషయాన్ని మరవవద్దు. ప్రభువు మనకిచ్చినటువంటి ప్రతి ధ్యాన అంశములు మనలను దేవునిలో బలపరుస్తున్నాయి అని మనము సిద్ధపరుచుకునే వారంగా, మనల్ని మనము పురుకొల్పుకునే వారంగా ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజలకు నా వైపుకు తిరుగుడి అనే సందేశాన్ని పంపుతూనే వస్తూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం మూల వచనంగా గమనిస్తే, అయ్యలారా మీరెందుకు ఎలాగో చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవుని వైపు తిరగవలనని సువార్త ప్రకటిస్తున్నాం. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు, బర్నబా దేవుని యొక్క సువార్త ప్రకటనలో భాగంగా స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించినప్పుడు అక్కడున్న వారందరూ కూడా వాటికి ఆశ్చర్యపడి దేవుని వైపుకు కాక మనుషులను స్తుతించటం, మనుషులను ప్రైజ్ చేయడం అనేది అక్కడ మనం గమనిస్తాం. అట్టి సందర్భంలో పౌలు అంటాడు, అయ్యలారా మీరు మమ్మలను కాదు ఈ సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగాలని ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. నిజమే, మనుషులను కాదు మనం చూడాల్సింది, దాన్ని సృష్టించిన దేవుని వైపు మనం చూడగలగాలి. ఆయన వైపుకు చూచి మనము ఆయనను స్తుతించగలిగినప్పుడు, ఆయనకు మనము సరెండర్ చేసుకున్నప్పుడు, ఎప్పుడైనాను మీరు కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా ఉపవాసం ఉండి నా వైపుకు తిరుగుడి అని ప్రభు చెప్పినటువంటి సందేశాన్ని విని ఆయన వైపుకు తిరిగిన ఆనాటి ప్రజలను కానీ, నినివే ప్రజలను కానీ, అనేక మంది భక్తులను మనం గమనించేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలు ఆయన వైపు మాత్రమే తిరిగి ఉండాలని, ఆయనతో కలిసి ప్రయాణించాలని కోరుకునే సందర్భంలో వారు ఎప్పుడైతే తప్పిపోతారో అప్పుడల్లా ప్రభువు వారికి ప్రవక్త ద్వారా ఆ మాటలను జ్ఞాపకం చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు మీరు గమనించాల్సినటువంటి విషయం, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ఆయన చెంతను మనం ఉండేవారంగా ఉండాలి. ఇక్కడ మనకున్నటువంటి తలాంతుల, ఆస్తిపాస్తుల, జ్ఞానమా ఇవన్నీ ప్రక్కన పెట్టేయాలి. దేవుడు ఏమై ఉన్నాడో పూర్తిగా గ్రహింపగలిగిన వారు ఎవరైనా కానీ ఆయన వైపుకు తిరుగుతారు, ఆయన కొరకు ప్రయాణం చేస్తారు, ఆయన చేత ఆకర్షింపబడతారు. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-3 వచనాలు మీరు గమనిస్తే, జ్ఞానులు తూర్పు దేశం నుండి చుక్కను చూచి లోకరక్షకుడు పుట్టాలని గ్రహించి ఆయన చూడాలని, ఆయన పూజించాలని, అప్పటికే జ్ఞానం కలిగిన వారు బాలుడైనటువంటి వానిని పూజించటానికి వచ్చారు. చూడండి, దీనిలో ఎంత జ్ఞానవంతమైన ఆత్మీయ అర్థం ఉందో గమనించండి. జ్ఞాన సంపత్తి కలిగిన వారు, బాగా జ్ఞానులు అని పేరు పొందినటువంటి వారు ఒక చిన్న పసిబాబులో మెస్సయ్యను చూశారు. వాళ్ళు చూచిన వారు దాన్ని అంగీకరించారు. అంగీకరించడం మాత్రమే కాదు, శ్రమతో కూడిన ప్రయాణం చేశారు, రీసెర్చ్ చేశారు, యేసుని కనుగొని ఆయనను పూజించారు. అంటే యేసు వైపుకు, దేవుని వైపుకు ఆ జ్ఞానాన్ని, వారికున్న జ్ఞానాన్ని అంతా ప్రక్కన పెట్టి దేవుని వైపు, సృష్టికర్త అని ఆయన నమ్మి ఆయన వైపు తిరిగినారు. అందుకే 100వ కీర్తన అంటాడు, రండి
మనల్ని సృజించిన సృష్టికర్తకు సాగిలపడి నమస్కారం చేద్దాం. మనము ఆయన మేపు గొర్రెలం, నిజమే. మన స్థాయి ఏంటో, మన స్థితి ఏంటో మనం గమనించుకున్నప్పుడు, దేవుని యొక్క స్థితి ఏంటో మనము పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వైపు మనం తిరుగుతాం. కానీ ఆదిలో బబులోను సామ్రాజ్యాన్ని మీరు గమనించినప్పుడు వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితాన్ని వారు జీవించారు. బాబేలు గోపురాన్ని మీరు గమనించినప్పుడు వారు దేవుణ్ణి అంటున్నట్టుగా, ఆకాశాన్ని అంటున్నట్టుగా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి మిడిసిపడ్డారు. అందువల్ల అక్కడ తారుమారైపోయింది. ఎక్కడైతే గర్వం ఎక్కువవుతుందో, ఎక్కడైతే దేవుని మర్చిపోతారో, మానవుడు నేనే గొప్ప అని తన సెల్ఫ్ బూస్టింగ్లోనికి వెళ్తాడో, దేవుని వైపుకు మరలక తన సామర్థ్యం వైపు చూసుకుని వెళ్తూ ఉంటాడో, అలాంటి సందర్భం వల్ల మానవుడు పడిపోయాడు. దేవదూత లూసిఫర్ కూడా అప్పుడే పడిపోయింది. అనేక మంది భక్తులు అలాగే పడిపోయారు. ఈరోజు మనమంతా నేర్చుకోదగ్గది, దేవుని వైపు తిరిగి ఆయనను ఆరాధించడం అంటే ఒదిగి ఉండడం. ఆయన వైపు తిరిగి ఉండడం అంటే ఆయన బలిష్టమైన రెక్కల నిండా మనం ఒదిగి జీవించటం, ఆయనను మెస్సయ్యగా అంగీకరించటం, లోకరక్షకుడిగా అంగీకరించటం, ఆయనతో కలిసి మనము ప్రయాణం చేయటం. అలాంటి ప్రయాణం, అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ అడ్వెంట్ మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని వైపు తిరగాలి, లోకం వైపు కాదు. ఈ అడ్వెంట్ మన జీవితంలో ఫలితమైనటువంటి మంచి క్రిస్మస్గా మిగిలిపోవాలంటే మనం ప్రభువుని చూడాలి తప్ప మనకున్న జ్ఞానాన్నో, మనకున్న వసతులనో, మనకున్నటువంటి పరిస్థితులనో వీటిని కాదు చూడవలసింది. దేవుని వైపు తిరిగి మనల్ని మనము సంపూర్ణంగా ఆయన సమర్పించి జీవించగలిగినప్పుడు మన జీవితాలు ధన్యకరము. నిజమైనటువంటి క్రిస్మస్ మీ జీవితాలలో కలుగుతుంది. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ప్రభు మీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, దేవుని వైపుకు తిరిగి లోకం నుండి బిడ్డలు దూరంగా వెళ్ళటానికి నీ కృప దయచేయండి. నీ ఆత్మతో బిడ్డలు నింపండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలందరికీ దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్.